హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వినాయకుడి బొమ్మలు అనేది మేము ఎలా రెడీ చేస్తామో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మట్టి తీసుకుని ఇలాగా వినాయకుడి బొమ్మలకి వీడియోలు చూపిస్తున్న విధంగా డైస్ అనేవి ఉంటాయి. ఆ డైల్లో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మట్టి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుని మొత్తం డై అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వినాయకుడి బొమ్మలకి అనేవి వెనక ఒక డై, ముందుకు ఒక డై, 2 డైలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డైల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని దాన్ని మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఇలా వేరే మట్టి తీసుకుని ఈ విధంగా గుల్లగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బొమ్మ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి. ఎక్కడ హోల్స్ అనేవి లేకుండా మొత్తం అనేది ఈ విధంగా ఉండేలా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అచ్చులో కూడా సేమ్ ప్రాసెస్ అనేది పౌడర్ అనేది అప్లై చేసుకుని దాన్ని కూడా ఈ విధంగా మొత్తం గట్టిగా మొత్తం డై అనేది స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఆ 2 డైల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దానికి రెండిట్ల జాయింట్ అనేది విడిపోకుండా ఈ విధంగా మట్టితోటి రెండిట్లని ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా అనేది ఫస్ట్ ఫ్రంట్ది డై అనేది తీయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వినాయకుడి బొమ్మ అనేది రెడీ అవుతుంది. ఫ్రంట్ తీసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ది కూడా చాలా జాగ్రత్తగా విరిగిపోకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తీస్తే వినాయకుడి బొమ్మలు అనేది రెడీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ తీసిన బొమ్మల్ని చుట్టూ ఎక్స్ట్రాస్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఎక్స్ట్రాస్ అనేవి షేప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం క్లీన్ చేయాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నిటిని తీసి దీన్ని సాప్ పెట్టడం అని అంటారు. ఈ విధంగా నీట్గా అనేది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చిన్న చిన్న హోల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవన్నిటిని మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ చేసుకుని దాన్ని వాటర్తో బ్రషింగ్ అనేది చేసుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా క్లీన్ బాగా అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ తయారైన బొమ్మల్ని ఎండలో పెట్టకుండా మన ఇంట్లోనే నీడ ప్రదేశంలో ఆరబెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన బొమ్మల్ని ఆరబెట్టిన తర్వాత ఆ బొమ్మలు అనేవి గరుక్కాయంత ఉంది, అది ఎమరీ పేపర్ అనేది కొడతాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫినిషింగ్ రావడానికి అనేది ఈ ఎమరీ పేపర్ అనేది వాడతాం. ఈ విధంగా అనేది ఫ్రంట్, బ్యాక్, కింద మొత్తం అంతా ఇలాగ ఎమరీ పేపర్తో ప్రతి బొమ్మని ఈ విధంగా చేసిన తర్వాత దానికి డస్ట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ డస్ట్ అనేది ఇలా క్లాత్ పెట్టుకుని మొత్తం అనేది క్లీన్ చేస్తాం. ప్రతి బొమ్మ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డస్ట్ అనేది దులపాలి ఫ్రెండ్స్. దులిపిన తర్వాత ఇది మట్టి పెయింటింగ్ ఫ్రెండ్స్. మట్టి పెయింటింగ్ అనేది ఇలా బ్రష్తో అప్లై చేస్తాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ ఖాళీలు అనేవి లేకుండా మొత్తం బొమ్మ అంతా పట్టేటట్టు ఈ విధంగా ప్రతి బొమ్మకి పెయింటింగ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకున్న బొమ్మల్ని ఒకరోజు ఆరనివ్వాలి ఫ్రెండ్స్. ఆరిన తర్వాత దానికి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కళ్ళు, నామం, బొట్టు ఇవన్నీ ఒకటొకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తాం ఫ్రెండ్స్. దీనికి ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క పెయింట్ అనేది మేము వాడతాం ఫ్రెండ్స్. ఇవన్నీ వాటర్ పెయింట్లు అండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిదానికి ఒక్కొక్కటి వాడతాం ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది బొమ్మలు అనేవి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బొమ్మలకి ఇలా గ్రీన్ కలర్ బొట్లు, నామం, జంజం ఇవన్నీ ప్రతి బొమ్మకి ఈ విధంగా పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. పెట్టిన బొమ్మల్ని ఈ విధంగా తయారైన తర్వాత నామం, కళ్ళు కింద రెడ్ ఇవన్నీ పెడతాం ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత తయారైన బొమ్మలు ఈ విధంగా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి బొమ్మకి కూడా నీట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కళ్ళు అనేది పెడతాము. కింద ఎలుక అన్నిటిని పెడతాం ఫ్రెండ్స్. బొమ్మలు అనేవి తయారైన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్.
ప్రతి బొమ్మ ఒక్కొక్క మోడల్ అనేది ఉంటుంది, ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది. సైజుని బట్టి అనేది రేట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బొమ్మలకి కళ్ళు, నామం, జంజం, బొట్టు ఎలా పెట్టాలో చూసాం కదా. ది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీటికి మెరుపులు అనేది ఏ విధంగా అంటిస్తామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో తయారైన బొమ్మల్ని ఈ విధంగా ఎల్లో కలర్ పెయింట్ అనేది ముందుగా అప్లై చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కిరీటానికి, శంకు చక్రాలకి, దండలకి ఈ విధంగా గోల్డ్ కలర్ మెరుపులు అనేది వేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాటిల్లో వేసుకుని మెరుపులు అనేవి ఈ విధంగా అప్లై చేసుకుని అంటే ఎక్స్ట్రా మెరుపులు అనేవి కిందకు వచ్చేసి ఆ పెయింటింగ్ అనేది ఆ మెరుపులు అనేవి అంటుకుంటాయి ఫ్రెండ్స్. ఇది తయారైన బొమ్మలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మెడలో దండకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది అప్లై చేస్తాం మేము. ఇందాక గోల్డ్ కలర్ ఎలాగేయాలో చూసాం కదా, ఇప్పుడు మనం వేసేది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ వేసిన తర్వాత ప్రతి బొమ్మ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. ఈ బొమ్మలు రెడీ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి బొమ్మకి పేపర్ అనేది చుట్టి బొమ్మ తగలకుండా పెయింట్ అనేది పోతుంది కాబట్టి ప్రతి బొమ్మకి ఈ విధంగా పేపర్ అనేది చుట్టి అట్టపెట్టెలో గడ్డి అనేది పెట్టి వరుసకి గడ్డి అనేది పెట్టి ఈ విధంగా ప్యాకింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ పెట్టిక అనేది తాడు అనేది ఈ విధంగా కడతాం ఫ్రెండ్స్, ఊడిపోకుండా. కట్టిన తర్వాత ఈ బొమ్మలను అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొచ్చి లోడింగ్ అనేది చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వినాయకుడి బొమ్మలు ఎలా తయారు చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియో కోసం షేర్ అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.